ఈ ప్రశ్నను జాగ్రత్తగా గమనిద్దాం. 26వ ప్రశ్న. 1879లో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు? బ్రాకెట్స్లో గ్రూప్ 2 మెయిన్స్ 2017 అనుంది. ఇక ఆప్షన్లు చూస్తే 1 రేకపల్లి, 2 నడిగడెం, 3 చింతూరు, 4 సీలేరు. ఒక్కసారి ఆలోచిద్దాం. 1870ల కాలంలో బ్రిటిష్ వారి అటవీ చట్టాలు ఎంత కఠినంగా ఉండేవో కదా. అడవులపైనే ఆధారపడి జీవించే గిరిజనుల హక్కులను కాలరాసేలా, వారి స్వేచ్ఛను హరించేలా ఆ చట్టాలుండేవి. మరి ఈ ఆప్షన్లలో ఏ ప్రాంత ప్రజలు ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఎదురించుంటారు? దీనికి ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 1 రేఖపల్లి. అసలు ఏం జరిగిందంటే, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఏ తరతరాలుగానో చేసుకుంటున్న పోడు వ్యవసాయంపై అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పన్నులు అమాంతం పెంచేయడం, అటవీ సంపదపై హక్కులు లాక్కోవడంతో తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి రేఖపల్లి ప్రాంతానికి చెందిన ప్రజలు 1879లో తీవ్రంగా తిరుగుబాటు చేశారు. ఇది కేవలం ఒక పోరాటం కాదు, వారి ఉనికి కోసం చేసిన ఒక మహా సంగ్రామమని చెప్పాలి. ఇక్కడ ప్రశ్నను చదువుదాం. 27వ ప్రశ్న. భారతదేశంలో పొగాకు పంటని మొట్టమొదట ప్రవేశపెట్టిన వర్తకులు బ్రాకెట్స్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 2019 అనుంది. ఆప్షన్లు గమనిస్తే 1 బ్రిటిష్, 2 డచ్, 3 ఫ్రెంచ్, 4 పోర్చుగీసు. వ్యాపారం కోసం భారతదేశానికి సముద్ర మార్గం గుండా మొదట వచ్చిన యూరోపియన్లు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇట్టే తెలిసిపోతుంది. వారు కేవలం సుగంధ ద్రవ్యాల కోసమే రాలేదు, తమతో పాటు కొన్ని కొత్త వ్యవసాయ పంటలను కూడా మన దేశానికి పరిచయం చేశారు. కాలక్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే సరైన సమాధానం ఆప్షన్ 4 పోర్చుగీసువారు. 1498లో వాస్కోడగామా రాకతో పోర్చుగీసువారు భారతదేశానికి చేరుకున్నారు కదా. ఆ తర్వాత 16వ శతాబ్దంలో వారు పొగాకు, బంగాళదుంపలు, టొమాటోలు లాంటి వాటన్నిటినీ మన దేశంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1600ల కాలంలో, అంటే జహంగీర్ లాంటి మొఘల్ చక్రవర్తుల పాలనాకాలంలో ఈ పొగాకు సాగు దేశవ్యాప్తంగా బాగా విస్తరించింది. అంటే పోర్చుగీసువారు వేసిన బీజం తదనంతర కాలంలో ఎంత పెద్ద వాణిజ్య పంటగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 28వ ప్రశ్నను పూర్తిగా చదువుదాం. దక్షిణ భారతంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ ప్రారంభమైంది? బ్రాకెట్స్లో ఏఈ మెయిన్స్ 2017 అనుంది. ఆప్షన్లు 1 మచిలీపట్నం, 2 భీమునిపట్నం, 3 విశాఖపట్నం, 4 చెన్నపట్నం. దీనికి సమాధానం ఊహించే ముందు 1600ల ప్రారంభంలో కోరమండల్ తీరానికున్న ఆ వాణిజ్య ప్రాముఖ్యతను ఒకసారి మననం చేసుకోవాలి. ఇంగ్లీష్ వారు దక్షిణ భారతదేశంలో తమ తొలి వ్యాపార స్థావరాన్ని, అదేనండి తమ మొదటి ఫ్యాక్టరీని ఏ తీరప్రాంతంలో స్థాపించారో ఆలోచిద్దాం. దీనికి సరైన జవాబు ఆప్షన్ 1 మచిలీపట్నం. 1611లో కెప్టెన్ హిపన్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ నౌక గ్లోబ్ కోరమాండల్ తీరానికి చేరుకుంది. అక్కడే, అంటే మన మచిలీపట్నంలోనే ఇంగ్లీష్ వారు తమ మొట్టమొదటి దక్షిణ భారత ఫ్యాక్టరీని స్థాపించారు. ఎందుకంటే అప్పట్లో మచిలీపట్నం వస్త్ర వ్యాపారానికి, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండున్న కలంకారీ వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన వాణిజ్య కేంద్రం. అందుకే వారు ఆ ప్రాంతాన్ని తమ మొదటి చాయిస్గా ఎంచుకున్నారు. ఈ ప్రశ్నను యథాతథంగా చదువుదాం. 29వ ప్రశ్న. ఈ కింది వానిలో థామస్ మన్రో రూపొందించిన మన్రో పద్ధతి ఏది? బ్రాకెట్స్లో ఏఈ ఎన్విరాన్మెంటల్ మెయిన్స్ 2017 అని ఉంది. ఆప్షన్లు చూస్తే 1 రైతువారీ, 2 మహల్వారీ, 3 జమీందారీ, 4 పట్టాధారీ. మద్రాసు ప్రెసిడెన్సీలో థామస్ మన్రో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన పరిపాలనా విధానం గురించి ఇక్కడ అడుగుతున్నారు. అసలు మధ్యవర్తుల వల్ల రైతులు నష్టపోకూడదని, నేరుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంబంధం ఉండాలన్నది మన్రో ఆలోచనా విధానం. ఈ 4 విధానాల్లో ఆ లక్షణాలున్న పద్ధతి ఏది? ఖచ్చితమైన జవాబు ఆప్షన్ 1 రైతువారీ విధానం. రైతువారీ విధానమంటే ప్రభుత్వానికి ఆ భూమిని సాగు చేసుకునే రైతుకు మధ్య నేరుగా జరిగే ఒక భూమి శిస్తు ఒప్పందం. ఇందులో జమీందార్ల లాంటి మధ్యవర్తుల ప్రమేయం అసలుండదు, పూర్తిగా తొలగించబడింది. థామస్ మన్రో అలాగే కెప్టెన్ రీడ్ ఈ పద్ధతిని మద్రాస్ ప్రాంతంలో చాలా విజయవంతంగా అమలు చేశారు. రైతులకు నేరుగా భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడం ఈ పద్ధతిలో ఉన్న అతిపెద్ద విశేషమని చెప్పాలి. 30వ ప్రశ్న. ఇక్కడ ఒక గొప్ప వాక్యాన్నిచ్చి అది ఎవరన్నారో అడుగుతున్నారు.
భారతదేశంలో స్థానికులను బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగాల నుండి వెలివేసిన విధం మరే దేశంలోనూ జరిగినట్లు ఉదాహరణ కూడా లభించదు. ఈ వివరణను ఇచ్చింది ఎవరు? బ్రాకెట్స్లో టీఎస్పీఎస్సీ వీఆర్ఓ 2018 అనుంది. ఆప్షన్లు: 1 విలియం బెంటింగ్ ప్రభు, 2 వెలెస్లీ ప్రభు, 3 కారన్ వాలిస్ ప్రభు, 4 సర్ థామస్ మన్రో. అసలీ వాక్యం చదువుతుంటేనే ఆ కాలం నాటి పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి కదా. భారతదేశంలో స్థానికులను బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగాల నుండి వెలివేసిన విధం మరే దేశంలోనూ జరిగినట్లు ఉదాహరణ కూడా లభించదు. చారిత్రకంగా భారతీయులను వాళ్ల స్వంత దేశంలోనే ఉన్నత పదవుల నుండి ఎంత తీవ్రంగా, ఎంత అవమానకరంగా పక్కనపెట్టారో ఈ ఒక్క వ్యాఖ్య ఖచ్చితంగా స్పష్టం చేస్తోంది. ఆ వ్యాఖ్య చేసిన మహానుభావుడు మరెవరో కాదు, ఆప్షన్ 4 సర్ థామస్ మన్రో. దీని వెనుకున్న అసలు కారణమేమిటంటే, అప్పట్లో లార్డ్ కారన్వాలిస్ భారతీయులను ఉన్నత పరిపాలనా ఉద్యోగాలకు అనర్హులుగా, అవినీతిపరులుగా ముద్రవేసి వారికి కేవలం కిందిస్థాయి ఉద్యోగాలను మాత్రమే పరిమితం చేస్తూ చాలా వివక్షాపూరిత విధానాలను తీసుకువచ్చారు. ఆ అమానవీయ విధానాలను సర్ థామస్ మన్రో తీవ్రంగా విమర్శిస్తూ పై వ్యాఖ్య చేశారు. భారతీయుల సామర్థ్యం పట్ల మన్రోకు ఉన్న నమ్మకానికి ఇదొక గొప్ప నిదర్శనం.